స్టాక్ మార్కెట్ అనంగానే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ ఒక కంపెనీ షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ మాత్రమే ఉంది అని అనుకుంటారు. కానీ ఇంకా చాలా ఆప్షన్స్ మనకున్నాయి. ఇప్పుడు ఎపిసోడ్ 1లో మీ అందరికీ స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, స్టాక్ ఎక్స్‌చేంజ్ అవ్వచ్చు, ఒక పెద్ద మాల్ లాగా కన్సిడర్ చేసుకోండి. దాంట్లో అనేక రకమైన స్టాక్స్ లిస్టెడ్ ఉంటాయి. దాంట్లో బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుందని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాం గదా! ఇప్పుడు అదే విధంగా ఒక మాల్‌ని ఒక్కసారి ఊహించుకోండి. ఒక మాల్ ఎలా ఉంటుంది? ఒక మాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మాల్‌లోకి ఎంటర్ అయ్యాము. ఏముంటుంది? మనకి ఫుడ్ ఐటెమ్స్ కావాలనుకోండి, ఒక స్పెసిఫిక్ సెక్షన్‌లోకెళ్తాం. ఈ మాల్‌లో ఫుడ్ ఐటెమ్స్ ఎక్కడుంటాయో మనకు తెలుసు. ఇప్పుడు అదే విధంగా అదే మాల్‌లో బట్టలు కావాలనుకోండి, ఒక సెగ్మెంట్‌లో, ఒక సెక్షన్‌లో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కావాలనుకోండి, ఇంకో ఫ్లోర్ అవ్వచ్చు, ఇంకో సెగ్మెంట్‌లో అవ్వచ్చు అక్కడ ఉంటాయి. సో, ఇక్కడ ఏంటి కస్టమర్ ఎప్పుడైతే మాల్‌లోకి ఎంటర్ అవుతాడో, వాడికి ఫుడ్ ఐటెమ్ కావాలా, బట్టలు కావాలా, ఎలక్ట్రానిక్స్ కావాలా, ఏది కావాలి అని చెప్పి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక సెక్షన్‌కెళ్తారు. ఆ సెగ్మెంట్‌లో వాళ్ళ బట్టలు షాపింగ్ చేసుకోవడమో, బా ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవడమో చేసుకొని వెనక్కొచ్చేస్తారు. సో, ఒక మాల్‌లో ఎలాగైతే డిఫరెంట్ కేటగరీస్ ఉంటాయో, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయో, ప్రతి ఒక్క దానికి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఉంటుంది. నాకు ఎలక్ట్రానిక్స్ కావాలంటే నేను డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సెగ్మెంట్‌లోకెళ్ళి అక్కడ పర్చేజ్ చేసుకొని వచ్చేసుకోగలుగుతాను. అదే విధంగా మనకి స్టాక్ మార్కెట్‌లో కూడా జస్ట్ ఈక్విటీ బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే షేర్స్ బయింగ్, సెల్లింగ్ మాత్రమే కాకుండా మనం ఇంకా చాలా రకాలు చేయొచ్చు. ఆ చాలా రకాల్లో ఇంకొక 3 రకాలున్నాయి. అదేంటి? ఫస్ట్‌ది కమోడిటీ ట్రేడింగ్. ఈ కమోడిటీ అంటే ఏంటి? గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, టొమాటోస్ అవ్వచ్చు. ఇలాంటివి ఏవైతే మనము ఫిజికల్ ప్రొడక్ట్స్ గనుక ఫిజికల్ ఏవైతే కమోడిటీస్ ఉంటాయో వాటిని బయింగ్, సెల్లింగ్ గనుక చేయగలిగితే అదన్నీ కమోడిటీ మార్కెట్‌లోకొస్తాయి. ఇప్పుడు అలా గాకుండా మనం క్రాస్ కరెన్సీ పెయిర్స్‌లో ట్రేడ్ చేస్తున్నాం అనేసి అనుకుందాం. అంటే ఏంటి? యూఎస్ డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మన ఇండియన్ రూపీ పెరుగుతుందా? తగ్గిపోతుందా? అని ట్రేడింగ్ లేదా ఇన్వెస్టింగ్ చేస్తున్నాం అనుకోండి. అది ఫారెక్స్ ట్రేడింగ్ అవుతుంది. అలా గాకుండా కంప్లీట్‌గా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నది క్రిప్టో ట్రేడింగ్. అదేంటి? ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఒక డిజిటల్ అసెట్‌లో గనుక మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేసి అనుకోండి. అది క్రిప్టో ట్రేడింగ్ అయిపోతుంది. లేదా క్రిప్టో ఇన్వెస్టింగ్ కిందకొస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈక్విటీ అవ్వచ్చు, ఫారెక్స్, కమోడిటీ, క్రిప్టో ఏదైతే ఉందో ఈ 4 సెగ్మెంట్స్‌లో మళ్ళీ డెరివేటివ్ సెగ్మెంట్ అని ఉంటుంది. సో, ఇలాగ ఒక మార్కెట్‌లో ఒక పార్టిసిపెంట్ మనం ఒక మాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్ని ఆప్షన్స్ ఎలాగైతే ఉంటాయో అదే విధంగా ఒక స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కావచ్చు, ట్రేడర్ కావచ్చు. మనం మార్కెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మనకి ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మేజర్‌గా అంటే ఇంకా చాలా ఆప్షన్‌లున్నాయి. కానీ ఈ 4 ఎందుకు చెప్తున్నానంటే, ఈ 4 హైలీ రెగ్యులేటెడ్ ప్రాపర్ లీగల్ వేలో మీరు చేయొచ్చు కాబట్టి మేజర్‌గా మనకి ఈ 4 సెగ్మెంట్‌లున్నాయి. అండ్ 4 సెగ్మెంట్‌లకు కూడా ఒక పర్పస్ ఉంది. అది ఎందుకు మార్కెట్‌లో ఎగ్జిస్ట్ అవుతుంది అనే ఒక రీజన్ ఉంది. అది మనం తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది తెలుసుకుంటేనే నా రిక్వైర్మెంట్‌ని బట్టి, నా సైకాలజీని బట్టి, నా క్యాపిటల్‌ని బట్టి నాకేది కరెక్టో నేను అది చూజ్ చేసుకుంటాను. సో, అందుకోసమే ఈ వీడియోలో మనము ఈక్విటీ, కమోడిటీ, ఫారెక్స్ ఇంకా క్రిప్టో ఈ 4 సెగ్మెంట్ల గురించి సర్ఫేస్ లెవెల్ అండర్‌స్టాండింగ్ ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క దాన్ని ఇన్ డెప్త్‌గా వెళ్ళామనుకోండి, ఒక్కొక్క టాపిక్‌కే 40 వీడియోలు చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మనం బేస్ లెవెల్‌లో ఫస్ట్ ఈ 4 కేటగిరీలు ఏంటి, దేని పర్పస్ ఏంటి అని అర్థం చేసుకుందాం. సో, మనం ఈ ఏ టు జీ రెవల్యూషన్ ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఇవాళ మనము 9థ్ ఎపిసోడ్‌లో ఉన్నాం. సో, ఇంకా 1 నుంచి 8 ఎపిసోడ్స్ ఎవరైతే చూడలేదో వాళ్ళు డైరెక్ట్‌గా ఈ 9థ్ ఎపిసోడ్ చూస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చు. వీడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి. సో, మీరందరూ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఐకార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో నేను మన ఫుల్ ఏ టు జీ ప్లేలిస్ట్ మొత్తాన్ని నేను ఇస్తాను. కరెక్ట్ రైట్ ఆర్డర్‌లో ఉంటాయి. సో, అన్నీ లైన్‌గా చూసేసి అప్పుడు ఈ వీడియో చూసారనుకోండి పిక్చర్ క్లారిటీ ఉంటుంది. మనం ఏ డైరెక్షన్‌లో వెళ్తున్నాం, ఏ పద్ధతిలో నేర్చుకుంటాం అని చెప్పి మీకు కూడా అర్థమైపోతుంది. సో, యాస్ ఎ బిగినర్‌గా మీరు ఫస్ట్ టైం గనుక మన ఛానల్‌కి వస్తే ప్లేలిస్ట్‌లో లైన్‌గా ఆర్డర్‌లో వీడియోస్ చూసారనుకుంటే మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చారు. ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని అండ్ మీరు చూస్తున్న ఈ వీడియోని ఎడిట్ చేసింది బషీర్. సో, కొత్తగా మన ఛానల్‌లో జాయిన్ అయిన వ్యూవర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ అవ్వచ్చు. మీ ప్రతి ఒక్కళ్ళు అటెండెన్స్ కమెంట్స్‌లో మార్క్ చేస్తున్నారా లేదా నేను చూస్తున్నాను కాబట్టి ఈ ఎపిసోడ్‌కి కూడా కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. మీ అటెండెన్స్‌ని మార్క్ అనేది చేసేయండి. ఆ తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దాం. సో, ఫస్ట్ మనము ఈక్విటీ ట్రేడింగ్ గురించి అర్థం చేసుకుందాం. సో, ఈక్విటీ ట్రేడింగ్ ఎందుకు, ఐపీఓకి ఎందుకొస్తారు ఇవన్నీ నేను డీటెయిల్డ్‌గా ఆల్రెడీ ఎపిసోడ్ 1లో డిస్కస్ చేసేసాను. సో, డీటెయిల్‌గా కాకుండా సర్ఫేస్ లెవెల్‌లో క్విక్‌గా చెప్పేస్తాను. సో, ఈక్విటీ ట్రేడింగ్ అంటే ఏంటి? ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక బిజినెస్ అవ్వచ్చు. మీరు, నేను మనలాంటి అందరి దగ్గర నుంచి పబ్లిక్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి కంపెనీ గ్రోత్‌లో మనం యాస్ ఎ పార్ట్‌గా ఉండడానికి మనం డబ్బులిచ్చే కంపెనీలో షేర్స్ కొనుక్కొని ఆ తర్వాత కంపెనీ పెరుగుతోంది, షేర్ ప్రైస్ పెరుగుతోంది. ఆ షేర్ ప్రైస్‌లో మనం గనుక ప్రాఫిట్ చేసుకొని
చేసుకుంటే దీన్ని మొత్తం ఈక్విటీ ఇన్వెస్టింగ్ అంటాము. ఇది ఎలా అవుతుంది? ప్రైమరీ మార్కెట్ ఇంకా సెకండరీ మార్కెట్ అవుతుంది. అండ్ దీనికి ఎక్స్చేంజెస్ వచ్చేసి ఎన్ఎస్సి, బిఎస్సిలో ఉంటుంది. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక కంపెనీకి డబ్బులు కావాలి, మన దగ్గర నుంచి డబ్బులు రేజ్ చేసి వాళ్ళు వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి, ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మనకి ఓనర్షిప్ ఇచ్చి కంపెనీ అప్రిసియేషన్తో ప్రైస్ కూడా పెరిగితే మనకి ప్రాఫిట్ వచ్చేది ఈక్విటీ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ అని చెప్పి మన అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఇదంతా మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ అయినా మనం కమోడిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ కమోడిటీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే, ఎంత ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అంటే, మీరు మార్కెట్లో వింటుంటారు కదా, ఒక వ్యక్తి పలానా వ్యక్తి 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు మార్కెట్లో లాస్ అయ్యారు, లేకపోతే అంతే విధంగా మార్కెట్లో డబ్బులు కూడా బాగా సంపాదించారని చెప్పి మీరు ఈ రీసెంట్ 4-5 ఇయర్స్ ముందర కాకుండా దానికంటే ముందర ఎవరైతే ఇలా సంపాదించారో, కోల్పోయారో వింటుంటే ప్రతి ఒక్కళ్ళు 90% మంది కూడా ఈ కమోడిటీ ట్రేడింగ్ చేసే డబ్బులు సంపాదించారు, లేదా కమోడిటీ ట్రేడింగ్ చేసే డబ్బుల్ని నష్టపోయారు. ఎందుకంటే మనం నార్మల్ ఈక్విటీ ట్రేడింగ్లో ఒక మంచి కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీలో మనం మొత్తం ఆస్తి మొత్తం దాని మీద పెట్టినా కూడా ఆ కంపెనీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈ బ్లూ చిప్ కంపెనీస్ లాంటి దాంట్లో పెట్టామనుకుంటే డబ్బులు లాస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కానీ కమోడిటీ ట్రేడింగ్ అలా కాదు. కమోడిటీ ట్రేడింగ్ మీకు ఉన్నది లేనిది కూడా పోగొట్టే కెపాసిటీ కమోడిటీలో ఉంది. సో ఈ కమోడిటీలో ఏం జరుగుతుంది అంటే, మీరు గోల్డ్లో, సిల్వర్లో, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ ఆయిల్ ఇలాంటి కమోడిటీస్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి? మెటల్స్ కిందకు వస్తాయి. అదే మీరు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్లో చూసుకుంటే వీట్ అవ్వచ్చు, బార్లీ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, చాలా రకాల సీడ్స్ ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఆ ట్రేడ్ అంటే ఏంటి? ఇది ఫిజికల్గా మీరు సపోజ్ ఒక కిలో గోల్డ్ కొన్నారనుకోండి కమోడిటీ మార్కెట్లో, మీరు యాక్చువల్గా ఫిజికల్గా ఒక కిలో గోల్డ్ కొన్నట్టు. ఒకవేళ మీరు మేబీ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్స్ తీసుకున్నారనుకోండి, ఒక 100 బ్యారెల్స్ తీసుకున్నారనుకోండి, మీరు యాక్చువల్గా 100 బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని కొన్నట్టు. ఒకవేళ మీరు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్లోకి వచ్చేసి కాటన్ తీసుకున్నారనుకోండి, క్వింటల్స్లో ఉంటుంది, టన్స్లో ఉంటుంది. ఒక 1 టన్ కాటన్ కొన్నారనుకోండి, మీరు యాక్చువల్గా ఒక టన్ కాటన్ మీరు మార్కెట్ త్రూ కొన్నట్టు అది మీ ఇంటికి కాస్త డెలివరీ కూడా చేస్తారు. సో అలాగా ఫిజికల్ ప్రోడక్ట్స్ ఏదైతే బయింగ్ అండ్ సెల్లింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతుందో ఇదంతా కమోడిటీ మార్కెట్లో జరుగుతుంది. అండ్ దీనికి ఇప్పుడు మనం ఈక్విటీ మార్కెట్స్ ఎలా అయితే రన్ అవుతాయి, మనకి ఎన్ఎస్సి ఇంకా బిఎస్సి ఎక్స్చేంజెస్ ఉన్నాయనుకున్నాం కదా, అదేవిధంగా ఈ గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ట్రేడ్ అయ్యే కమోడిటీకి కూడా ఒక ఎక్స్చేంజ్ ఉంది. అది ఏంటంటే ఎంసీఎక్స్, ఇంకోటి ఎన్సిడిఈఎక్స్. ఈ ఎంసీఎక్స్ ఏంటంటే మొత్తం అన్ని మెటల్స్ ట్రేడ్ అవుతాయి. ఎన్సిడిఈఎక్స్లో ఏమో అన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ట్రేడ్ అవుతాయి. సో మెటల్స్ ఏవేవి ట్రేడ్ అవుతాయి, మన అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవేవి ట్రేడ్ అవుతాయని చెప్పి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ చేస్తారు 2 ఎక్స్చేంజెస్వి. సో ఇవన్నిట్లో మీరు కమోడిటీస్లో ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో కమోడిటీస్లో ట్రేడర్స్ ఏమో ఈ విధంగా ట్రేడ్ చేస్తున్నారు. కానీ అసలు ఈ కమోడిటీ ఎందుకు, ఆ సెగ్మెంటే ఎందుకు అని మనం చూసుకుంటే, మేజర్గా బిజినెస్లో వాళ్ళు కమోడిటీ మార్కెట్ని యాజ్ అ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసుకుంటారు. సో దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక గోల్డ్ షాప్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. దానికి మనకి హైదరాబాద్లో లలితా జ్యువెలర్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. లలితా జ్యువెలర్స్ పెద్ద బ్రాండ్, మనందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి మీ అందరూ ఈజీగా రిలేట్ అనేది చేసుకోగలుగుతారు. ఇప్పుడు లలితా జ్యువెలర్స్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. హైదరాబాద్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క బ్రాంచ్లో చాలా వందల కిలోల బంగారంని కూడా వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఈ లలితా జ్యువెలర్స్ వాళ్ళ బ్రాండు లేకపోతే వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి? గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా దాని మీద వీళ్ళు ప్రాఫిట్ చేసుకుంటారా, లేకపోతే మనకి ఏదైతే బంగారం అమ్ముతారో, నగలు అమ్ముతారో దాని మీద వచ్చే మేకింగ్ ఛార్జెస్తో వీళ్ళు ప్రాఫిట్ చేసుకుంటారు. అవునా కదా? మనము 24 క్యారెట్ అవ్వచ్చు, 22 క్యారెట్ అవ్వచ్చు, ఇలా 18 క్యారెట్ అవ్వచ్చు, మనం బంగారం కొనుక్కుంటాం కదా, అది చెయ్యడానికి ఏదైతే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయో ఆ మేకింగ్ ఛార్జెస్తో ఈ బిజినెస్ నడుస్తుంది. అది వాళ్ళ బిజినెస్ మోడల్. బంగారం రేట్ పెరుగుతుందా, బంగారం రేట్ పడిపోతుందా అన్న దాని మీద వీళ్ళ బిజినెస్ అనేది అయితే నడవదు కదా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లలితా జ్యువెలర్స్ వాళ్ళు ఒక కిలో బంగారం కొన్నారు అనేసి అనుకుందాం. ఇప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ బంగారం 1,00,000 టచ్ అయింది కాబట్టి ఒక కిలో బంగారం ₹1,00,00,000 ఉంది అనేసి అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు కిలో బంగారం కొన్నారు, ₹1,00,00,000 వర్త్ బంగారం కొన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమైంది, కొనంగానే వీళ్ళు దీన్ని నగల రూపంలో అంతా చేసేసారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, వీళ్ళకి మంచిదే కదా, ఎక్కువ గోల్డ్ రేట్కి అమ్ముకుంటారు. కానీ ఈ ₹1,00,00,000 ఉండే గోల్డ్ వాల్యూ సడన్గా 90 lakhsకి పడిపోయింది అనుకుందాం. 10 లక్షలు పడిపోయింది ఒక కిలో గోల్డ్ మీద అనేసి అనుకుందాం. పడచ్చు కదా, పెద్ద కష్టమేం కాదు, ఈజీగా పడచ్చు. అప్పుడు లలితా జ్యువెలర్స్ వాళ్ళకి ఆ 1 కిలో గోల్డ్ ఏదైతే ₹1,00,00,000కి కొన్నారో ఆ వాల్యూ ఇప్పుడు 90 lakhs అయిపోవడం వల్ల 10 lakhs స్ట్రైట్ అవే లాస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ షాప్ వాళ్ళకి ఆ లాస్ వాళ్ళు తీసుకుంటారా?
తీసుకోలేరు కదా! సో, వీళ్ళ బిజినెస్ ఏంటి? మేకింగ్ చార్జెస్ మీద. కానీ గోల్డ్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుతే వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇంతలాగా వేరీ అవుతుంది. అండ్ గోల్డ్ ప్రైస్ ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటుంది. పైకి కిందకి అవుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళ బిజినెస్ ఎఫెక్ట్ అవ్వకుండా వీళ్ళు చేసేదే ఈ కమోడిటీ ట్రేడింగ్‌తో హెడ్జింగ్ అనేది చేసుకుంటారు. సో, ఇది ఎలా చేస్తారో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. సో, ఇప్పుడు సపోజ్ లలిత జ్యువెలర్స్ వాళ్ళు ఒక కిలో బంగారం, ఫిజికల్ బంగారం వీళ్ళు కొని షాప్‌కి తెచ్చుకున్నారు అని అనుకుంటే, ఈ కమోడిటీ మార్కెట్‌లో ఏం చేస్తారంటే 1 కిలో గోల్డ్ ఫ్యూచర్స్‌ని అమ్మేస్తారు. మళ్ళీ చెప్తున్నాను. 1 కిలో ఫిజికల్ గోల్డ్‌ని గనక వీళ్ళు షాప్‌లో కొని తెచ్చుకుంటే కమోడిటీ మార్కెట్‌లో 1 కిలో గోల్డ్ ఫ్యూచర్‌ని సెల్ చేస్తారు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకవేళ గోల్డ్ ప్రైస్ గనక పైకి షూట్ అవుతుందనుకోండి, వీళ్ళు తెచ్చుకునే ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో దీని వాల్యూ పెరుగుతుంటుంది. కానీ వీళ్ళు ఏదైతే కమోడిటీ మార్కెట్‌లో ఒక గోల్డ్ ఫ్యూచర్‌ని సెల్ చేశారో దీని వాల్యూ పడిపోతుంది. ఇది ఎంత పడుతుంది? ఇది ఎంత లేస్తుంది? 2 ఈక్వల్‌గా. ఇది ఒకవేళ ఒక 10,00,000 ప్రాఫిట్ ఇచ్చింది అనుకుంటే, ఈ సెల్ చేసిన గోల్డ్ ఫ్యూచర్ 10,00,000 లాస్ చేస్తుంది. ఇప్పుడు ఇదే రివర్స్‌లో అయిందనుకోండి, ఓవరాల్‌గా గోల్డ్ మార్కెట్ రేటే పడిపోయింది అనుకుందాం. అప్పుడేమవుతుంది? వీళ్ళు తెచ్చుకున్న ఈ ఫిజికల్ గోల్డ్ ఏదైతే ఉంటుందో దీని వాల్యూ ఒక 10,00,000 పడిపోతే, వీళ్ళు సెల్ చేసిన ఫ్యూచర్ లాట్ ఏదైతే ఉంటుందో కమోడిటీ మార్కెట్‌లో అది 10,00,000 పెరుగుతుంది. సో, ఇక్కడ ఏమవుతుందో చూసారా? టెక్నికల్‌గా మన లలిత జ్యువెలర్స్ వాళ్ళు ఒక షాప్‌లో ఏదైతే గోల్డ్ మార్కెట్ ప్రైస్‌లో అప్పుడు పర్చేస్ చేశారో దాన్ని వీళ్ళు లాక్ చేసేస్తున్నారు. మార్కెట్‌లో తర్వాత ఏం జరిగినా గూడా వీళ్ళ ప్రైస్ లాక్ ఉంటుంది. ఎందుకు? వీళ్ళు కమోడిటీలో హెడ్జింగ్ అనేది చేసుకున్నారు కాబట్టి. ఇది ఎగ్జాక్ట్‌గా ఎలా వర్కౌట్ అవుతుంది? ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఎలా వర్కౌట్ అయితాయి? ఇవన్నీ మనం ఫర్దర్ ఎపిసోడ్స్‌లో మనం డిస్కస్ చేసుకుందాం గానీ, ఈ కమోడిటీ మార్కెట్‌ని బిజినెస్ వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటారు. సో, సపోజ్ పెద్ద పెద్ద ఎంఎన్‌సీ కంపెనీస్ ఉంటాయి. మేబీ డామినోస్ అవ్వచ్చు, లేకపోతే పిజ్జా హట్ వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళ బేస్ మైదా బేసు లేకపోతే వీట్ బేస్ ఉంటాయి. సో, వీళ్ళకి వీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీట్ ప్రైస్ గనుక పెరిగిందనుకోండి, మనకి పంజాబ్, హర్యానా ఇక్కడి నుంచి కూడా వీట్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ సమ్ రీజన్ వీట్ పర్ కిలో లెక్క రేట్ పెరిగిపోయిందనుకోండి, వీళ్ళ పిజ్జా కాస్ట్ పెరిగిపోతుంది. వీళ్ళు కస్టమర్లని వీట్ ప్రైస్ పెరుగుతున్నా, పడిపోతున్నా వీళ్ళు ప్రైస్ మార్చలేరు. సో, వీళ్ళకి ప్రాఫిట్, లాస్ రాకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఒక 100 టన్నులు వీట్ కొన్నారు అనుకుంటే 100 టన్నులు వీట్ వీళ్ళు కమోడిటీ మార్కెట్‌లో సెల్ చేస్తారు. అదేవిధంగా రిలయన్స్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నీ ఏంటి? క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, నేచురల్ గ్యాస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో ప్రైజింగ్ మూవ్‌మెంట్స్ వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు ఎంతైతే ఆయిల్ పర్చేస్ చేస్తారో కమోడిటీ మార్కెట్‌లో అంత ఆయిల్ సెల్ చేస్తారు. సో, ఈ విధంగా ఒక బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఒక హెడ్జ్ చేసుకోవడానికి, వీళ్ళు ప్రైస్‌ని లాక్ చేసుకోవడానికి ఈ కమోడిటీ మార్కెట్ అనేది మేజర్‌గా యూజ్ అవుతుంది. సో, ఇదేమో బిజినెస్ వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటారు. మన ట్రేడర్స్ ఏమో నాకు ఫిజికల్‌గా నాకేం ప్రోడక్ట్ ఏం లేదు. బట్ జస్ట్ ప్రైస్ మూవ్‌మెంట్‌లో ప్రైస్ పైకి కిందకి వెళ్తుంటే నేను ఆ వాలటిలిటీని యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి కూడా ఈ కమోడిటీ ట్రేడింగ్‌లో మనలాంటి రీటైల్ ట్రేడర్స్ కూడా పార్టిసిపేట్ అనేది చేస్తుంటారు. కానీ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ హెడ్జింగ్ పర్పస్ కోసం కమోడిటీ మార్కెట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఇదేమో కమోడిటీ ట్రేడింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చే సెగ్మెంట్ ఏంటంటే ఫారెక్స్ ట్రేడింగ్. ఇదేంటనంటే ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్స్‌లో మన ఇండియన్ రూపీ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరందరూ చెప్తుంటారు, డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మన రూపీ వాల్యూ పడిపోయింది, పెరిగిపోయింది అని మనకి న్యూస్‌లో వింటుంటాం కదా! ఇదంతా ఏంటి? ఇవాళ రూపీ వాల్యూ ఎంత డాలర్‌కి అగెయిన్స్ట్‌గా అంటే ₹85 ఎంతో ఉంది ఇవాళ నేను వీడియో షూట్ చేసే టైంకి. సో, ఈ ₹85 ఉందా? ₹80 ఉందా? ₹100 ఉందా? ఇదంతా ఎక్కడి నుంచి వస్తోంది? ఇదంతా ఈ ఫారెక్స్ ట్రేడింగ్, ఫారెక్స్ మార్కెట్ త్రూ వస్తోంది. ఈ ఫారెక్స్ మార్కెట్‌లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు నాకు రూపీస్ కావాలంటే రూపీస్ మీద ట్రేడ్ చేయలేరు. నాకు డాలర్స్ కావాలంటే డాలర్స్ మీరు కొనుక్కోలేరు. నాకు పౌండ్స్ కావాలంటే పౌండ్స్ కొనుక్కోలేరు. ఎప్పుడూ కూడా క్రాస్ కరెన్సీ పేర్స్ ట్రేడింగ్ మాత్రమే జరుగుతుంటుంది. అంటే ఏంటి? మన రూపీ వాల్యూ డాలర్‌కి అగెయిన్స్ట్‌గా పెరుగుతోందా? పడిపోతోందా? మన రూపీ వాల్యూ దుబాయ్ దీరంకి పెరుగుతోందా? తగ్గిపోతుందా? మన రూపీ వాల్యూ బ్రిటిష్ పౌండ్‌కి పెరుగుతోందా? తగ్గిపోతుందా? మన రూపీ వాల్యూ చైనా యెన్‌కి పెరుగుతోందా? తగ్గిపోతుందా? యెన్ జపాన్ అనుకుంటా. పెరుగుతోందా? తగ్గిపోతుందా? ఇలాగ మనము ఇంకొక కంట్రీ కరెన్సీకి, మన కరెన్సీకి, లేకపోతే డిఫరెంట్ కరెన్సీస్ అవ్వచ్చు. అంటే యూఎస్ వర్సెస్ పౌండ్ అవ్వచ్చు. అలా 2 కంట్రీస్ మధ్యలో ఉండే కరెన్సీ కోరిలేషన్‌ని ట్రేడ్ చేసేది ఫారెక్స్ మార్కెట్. సో, ఇప్పుడు దీంట్లో పాపులర్‌గా మనకి ఇండియాలో లీగల్‌గా మీరు ట్రేడ్ చేయడానికి 5, 6 పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవి నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. సో, మీరు దీంట్లో ఒక పేరుని అబ్జర్వ్ చేస్తే యూఎస్‌డి ఐఎన్ఆర్ అని ఉంది. యూఎస్‌డి ఐఎన్ఆర్ అంటే ఏంటి? ఒక డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మన రూపీ వాల్యూ పెరుగుతోందా? తగ్గిపోతుందా? అని చెప్పి యూఎస్‌డి ఐఎన్ఆర్ చెప్తోంది. సో, ఇప్పుడు దాని కరెంట్ రేట్ మనం చూసుకుంటే అరౌండ్ ₹85 ఉంది. ఇదేంటి? యూఎస్‌డి ఐఎన్ఆర్. ఫస్ట్ 3 అక్షరాలు డాలర్‌కి అగెయిన్స్ట్‌గా ఐఎన్ఆర్ ఇండియన్ వాల్యూ ఎంతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్‌లో చేసామనుకోండి, ఐఎన్ఆర్ యూఎస్‌డి అనే పేరుని ట్రేడ్ చేస్తున్నారనుకోండి, అప్పుడేమవుతుంది?
ఒక రూపీకి అగెయిన్స్ట్‌గా డాలర్ వాల్యూ ఎంతుంది అని చెప్పి మనం అలా ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ అగైన్ డాలర్‌కి అగెయిన్స్ట్‌గా మన రూపీ వాల్యూ చాలా చిన్నది కాబట్టి మోస్ట్‌లీ అందరూ కూడా యూఎస్‌డి ఐఎన్ఆర్ పేరుని ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఈ మార్కెట్‌ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? దీని బేసిక్ లాజిక్ ఏంటి? దీనికి రీజన్ ఏంటి? ఎందుకు కావాలి మనకి ఫారెక్స్ మార్కెట్ అని అంటే మేజర్‌గా ఎవరైతే ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారో, గ్లోబల్ కరెన్సీస్‌తో ట్రేడ్ చేసే బిజినెసెస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకి ఫారెక్స్ మార్కెట్ అనేది 100% మస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మన బిగ్గెస్ట్ ఐటీ కంపెనీస్ తీసుకుందాం. టీసీఎస్ అవ్వచ్చు, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ ఉన్నాయి గదా! వీళ్ళందరూ ఏం చేస్తారు? యూఎస్‌లో ఉండే కంపెనీస్‌కి వీళ్ళు సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అవ్వచ్చు, టెక్ సర్వీసెస్ అవ్వచ్చు, టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ వీళ్ళు ఇండియా నుంచి ప్రొవైడ్ చేస్తుంటారు. సో, వీళ్ళు ప్రొవైడ్ చేస్తే యూఎస్ వాళ్ళు ఏం చేస్తారు? మన ఇండియన్ కంపెనీస్‌కి అంటే ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు వీళ్ళందరికీ డాలర్స్‌లో వీళ్ళ పేమెంట్ అనేది పే చేస్తారు. సో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యూఎస్ కంపెనీ ఒకటి ఇండియాకొస్తుంది. వచ్చి ఇన్ఫోసిస్‌తో ఒక డీల్ చేసుకుంటుంది. నువ్వు నాకు ఈ ప్రోడక్ట్ లేకపోతే సర్వీస్ ఇవ్వు. నేను నీకు మేబీ ఒక $1,00,000 ఇస్తాను అనేసి అనుకుంటారు. $1,00,000 పేమెంట్ ఇస్తాము. మీరు ఇది ఫినిష్ చేసేయండి 1 ఇయర్‌లో మేము మీకు $1,00,000 ఇచ్చేస్తాము అని చెప్పి అగ్రీమెంట్ చేసుకుంటారు. డీల్ క్లోజ్ చేసుకుంటారు. ఇప్పుడు కరెంట్ డేట్‌న మనకి రూ. 1 అంటే $1 అంటే రూ. 85 కదా! సో, $1,00,000 అంటే ఎంత అవుతుంది? ₹85,00,000 అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 ఇయర్ తర్వాత వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇన్ఫోసిస్ ప్రోడక్ట్ బిల్డ్ చేసింది. ప్రోడక్ట్ ఇచ్చేసింది. ఇచ్చేసే టైంకి ఇండియన్ రూపీ వాల్యూ డాలర్‌కి అగెయిన్స్ట్‌గా కొంచెం పెరిగి 85 ఉండేది కాస్త 75కి వచ్చేసింది అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్ఫోసిస్‌కి ఎంత లాసు? ₹10,00,000 లాస్. స్ట్రెయిట్ అవే లాస్. వీళ్ళు తప్పేం లేదు. వాళ్ళు ప్రోడక్ట్ అడిగారు. వీళ్ళు ప్రోడక్ట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏదైతే యూఎస్‌లో కంపెనీ కూర్చుందో వాడేమంటాడు? నేను నీకు $1,00,000 ఇస్తా అన్నాను. నీకు 1,00,000 ఇచ్చేసాను. కరెన్సీ రేట్ ఎంత మారితే నాకేం సంబంధం అని అంటాడు. ఇప్పుడు ఇన్ఫోసిస్‌కి 10,00,000 లాస్ తీసుకుంటుందా? తీసుకోలేదు కదా! సో, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ రాంగానే నాకు $1,00,000 కాంట్రాక్ట్ రాంగానే వీళ్ళు అదే $1,00,000 వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్స్‌ని ఫారెక్స్ మార్కెట్‌లో సెల్ చేసి కూర్చుంటారు. సో, అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ రూపీ వాల్యూ పెరుగుతోంది అనుకోండి, వీళ్ళు ఫారెక్స్ మార్కెట్‌లో సెల్ చేసింది ప్రైస్ పడిపోతూ 2 హెడ్జ్ అయిపోతుంది మన కమోడిటీ మార్కెట్‌లో లాగా. ఇప్పుడు అదే విధంగా ఒకవేళ రూపీ వాల్యూ ఇంకా పడిపోతోంది అనుకోండి, ఫారెక్స్ మార్కెట్‌లో వీళ్ళు సెల్ చేసిన కాంట్రాక్ట్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అదే ఈక్వల్ లెవెల్‌లో. సో, అప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళకవ్వచ్చు, లేకపోతే టీసీఎస్ వాళ్ళకవ్వచ్చు, విప్రో వాళ్ళకవ్వచ్చు వీళ్ళందరూ ఏదైతే కంపెనీస్‌తో అవతల కంపెనీస్‌తో యూఎస్ కంపెనీస్‌తో మాట్లాడి ఏదైతే డీల్ ఫైనలైజ్ చేసుకున్నారో మార్కెట్‌లో ఏం జరిగినప్పటికీ కూడా వీళ్ళ ప్రైస్ లాక్ అనేది అయిపోతుంది. అగైన్ నేనిక్కడ 85 నుంచి 75కి, 75 నుంచి 85 అని చెప్పి అలా చెప్పాను. కానీ వీళ్ళు వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లలో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తుంటారు. సో, వీళ్ళకి హాఫ్ పైసా గూడా ఇండియన్ రూపీ వాల్యూ పైకి కిందకి వచ్చినా గూడా వీళ్ళకి వేల కోట్లలో డిఫరెన్స్ వస్తుంది. సో, వీళ్ళందరూ కూడా ఈ ఫారెక్స్ మార్కెట్‌ని యాస్ ఎ హెడ్జింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌గా యూజ్ చేసుకుంటారు. అండ్ లోకల్‌గా కూడా చాలామంది బిజినెసెస్ ఉన్నారు. మనం చైనా నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. లేకపోతే మనం వేరే వరల్డ్‌కి చాలా ఎక్స్‌పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో, ఇండియన్ రూపీ వాల్యూ పెరుగుతుందా? తగ్గిపోతుందా? ఆ కరెన్సీ బేసిస్ మీద మనకి ఇండియాకొచ్చే ప్రాఫిట్ లేదా లాస్‌ని హెడ్జ్ చేయడానికి, ప్రాఫిట్స్‌ని లాక్ చేసుకోవడానికి ఈ ఫారెక్స్ మార్కెట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా డిస్కస్ చేసుకోవాల్సింది క్రిప్టో మార్కెట్. ఈ క్రిప్టో మార్కెట్‌కి ఏంటంటే ఇప్పుడు మనము ఒక కంపెనీలో షేర్స్ కొంటే కంపెనీలో ఓనర్‌షిప్ వచ్చింది. కమోడిటీ మార్కెట్‌లో కొన్నామనుకుంటే ఫిజికల్‌గా గోల్డో, సిల్వరో ఏదో ఒకటి మనకి ఇంటికి వస్తుంది. లేదు ఫారెక్స్‌లో అనుకుంటే హెడ్జింగ్ లాంటివి ఇలాంటివి క్రాస్ కరెన్సీ హెడ్జింగ్‌లో ఏదో అవుతుంది. కానీ క్రిప్టో కరెన్సీలో అలా కాదు. క్రిప్టో కరెన్సీ ఏంటంటే మొత్తం ఒక డిజిటల్ అసెట్, ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద వర్కౌట్ అవుతుంది. అదొక డిఫరెంట్ మాయాలోకం. సో, దీన్ని మరి ఒక ఫండమెంటల్ వాల్యూ లేదు, ఒక ఫిజికల్ ప్రోడక్ట్ లేదు, ఏదీ లేనప్పుడు ఇది ఎందుకు ట్రేడ్ అవుతోంది? ఇంతమంది ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎందుకు బిట్‌కాయిన్ ఇంత పెరిగింది? ఎంత పడిపోయింది? ఇవన్నీ అనుకుంటే సో, దీనికి ఏమనుకున్నా అంటే బిట్‌కాయిన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమనుకున్నారంటే గ్లోబల్‌గా ఇప్పుడు సపోజ్ నేను ఇండియా నుంచి యూఎస్‌కి డబ్బులు పంపించాలి. ఫస్ట్ నేను డాలర్లు కొనాలి. డాలర్ వాళ్ళకి పంపించాలి. లేదు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే డాలర్లు ఇండియాకి రావాలి. ఎక్స్‌చేంజ్ రేట్ కట్టుకోవాలి. అన్ని టాక్సులు కట్టుకోవాలి. తర్వాత ఇండియన్ రూపీస్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా నేను ఒక గ్లోబల్ కరెన్సీని బిల్డ్ చేస్తాను. ఎవడు ఎక్కడ ఏ వరల్డ్‌లో ఉన్నా కూడా ఈ డబ్బుల్ని ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఒక యూనిఫైడ్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక వ్యక్తి ఈ బిట్‌కాయిన్ లేదా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు దీనికి ఏంటి అండర్‌లైయింగ్ అసెట్ ఏం లేదు. ఎంతమంది నేను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వాడతాను, ఈ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్‌ని వాడతాను అనే సప్లై డిమాండ్ బేసిస్ మీదే ఈ క్రిప్టో వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. ఈ బిట్‌కాయిన్ అవ్వచ్చు, ఇథీరియం అవ్వచ్చు, సోలానా అవ్వచ్చు ఇలాంటి మనం పేర్లన్నీ వింటుంటాం కదా! ఇవన్నిటికి ఫండమెంటల్ వాల్యూ లేనప్పటికీ జస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది. సప్లై అండ్ డిమాండ్ నడుస్తుంది అనుకుంటే ప్రైస్ పైకి కిందకి మూవ్ అయ్యేది కూడా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ఎఫ్టీస్ అని వచ్చాయి.
కోతి బొమ్మలు అవన్నీ మీరు చూసే ఉంటారు. సో, ఇలాంటివన్నీ ఏంటి హై డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పిచ్చి ఉంది, క్రేజ్ ఉంది. ఏం లేదు. ఏదో డిజిటల్‌గా ఎవడో ఏదో ఫోటో చేసాడు కొంటున్నారు జనాలు. అలా క్రేజ్ ఉందనుకోండి, ఒక్కొక్క పెయింటింగు వందల కోట్లలో అమ్ముడుపోయింది. ఇప్పుడు అవే వందల కోట్లు జీరో అయిపోయాయి. ఎందుకంటే డిమాండ్ లేదు. ఇప్పుడు అదే విధంగా ఈ క్రిప్టో ఇప్పుడు కరెంట్ డేట్‌న మొత్తం టెర్రర్ యాక్టివిటీస్‌కి, టెర్రర్ ఫండింగ్‌కి నడుస్తుందని చెప్పి కూడా రూమర్స్ నడుస్తున్నాయి. సో, ఇప్పుడు దీనికి గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని మనం వరల్డ్ మొత్తం ఒక యూనిఫైడ్ ఏదైనా పేమెంట్ సిస్టమ్ తీసుకొద్దాం, యూపీఐ లాంటిది అది ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, బిట్‌కాయిన్ మొత్తం క్రాష్ అయిపోతుంది. సో, ఇలా అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి ఈ క్రిప్టో ఇప్పుడు అందరూ ఫ్యాన్సీగా ఉంది, ట్రెండింగ్‌గా ఉంది, వాలటైల్‌గా ఉంది, డబ్బులు సంపాదించొచ్చు. రూ. 100 పెడితే ఇప్పుడు 100,00,00,000 అయిందట. ఏవో నడుస్తున్నాయి. కానీ నేను చెప్పేదేంటంటే ఇది ఇంకా మాయలోకం ఉంది. మీరు ఏంటి బిగినర్సు. సో, మీరందరూ ఏం చేస్తారు? హ్యాపీగా ఆ వరల్డ్‌లోకి దూరకుండా హ్యాపీగా కొంచెం వెనకడుగేసి మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఈక్విటీ ఉంది గదా! ఫారెక్స్ ఉంది గదా! కమోడిటీ ఉంది గదా! ఈ 3 ఫస్ట్ మనం దీన్ని మాస్టర్ చేయకుండా క్రిప్టోకెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి స్కామ్‌లు చేసి లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. సో, నా అడ్వైస్ ఏంటంటే ఫస్ట్ మనం ఈక్విటీ నేర్చుకుందాం, డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ ముందరికి అడుగేద్దాం. సో, ఈ 4 ఆప్షన్‌లు మనకి ఓవరాల్ యాస్ అ ట్రేడింగ్ కమ్యూనిటీగా మనకు స్టాక్ మార్కెట్‌లో త్రూ ఔట్ ద వరల్డ్ మనకు ఉండే ఆప్షన్స్ ఈ 4 మనకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4గిట్లో ఈక్విటీ అవ్వచ్చు, మనకి కమోడిటీ అవ్వచ్చు, ఫారెక్స్ అవ్వచ్చు, లేకపోతే క్రిప్టో అవ్వచ్చు. వీటిల్లో ఏంటంటే మనకి డెరివేటివ్ సెగ్మెంట్ అని ఉంటుంది. అందులో ఫ్యూచర్స్ అని ఒక ఆప్షన్స్ అని ఉంటాయి. సో, ఇవేంటి కాంట్రాక్ట్స్. సింపుల్‌గా మీకు ఎలా చెప్పాలి? మనకి ఏదైతే బేస్ కాంట్రాక్ట్స్ ఉంటాయో ఈక్విటీ అవ్వచ్చు, మనకి కమోడిటీస్ అవ్వచ్చు, వీటి నుంచే డిరైవ్డ్ అయిన కాంట్రాక్ట్స్ ఒక సైన్ రాసుకుంటారు ఫ్యూచర్ వాల్యూ మీద. అంటే ఇప్పుడు మీకు అగైన్ ఫ్యూచర్స్ ఎగ్జాక్ట్‌గా ఎలా వర్కౌట్ అవుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా వస్తుంది, ఎంత మూవ్ అయితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ నేను ఎఫ్ఎన్ఓ ఎప్పుడైతే సిరీస్ స్టార్ట్ చేస్తానో బేసిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్ అనేదైతే ఉందో ఇది ఫ్యూచర్ కాంట్రాక్ట్ అని. అంటే ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 26,000 దగ్గర ఉన్నేసి అనుకుందాం. నిఫ్టీ ఇప్పుడు జూలై మంత్ నడుస్తుంది. ఓకే. నిఫ్టీ ఆగస్ట్ మంత్ కాంట్రాక్ట్ మనం బై చేస్తున్నాం అనేసి అనుకుందాం. సో, ఇప్పుడు ఫ్యూచర్స్ ఎవరైతే బై చేస్తున్నారో అవతల ఒకడు ఫ్యూచర్ లాట్ సెల్ కూడా చేయాలి. ఒక బయ్యర్ ఒక సెల్లర్ కలిస్తేనే ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో, ఇక్కడ ఒక ఫ్యూచర్ బయ్యర్ ఒక ఫ్యూచర్ సెల్లర్ వీళ్ళిద్దరూ ఆగస్ట్ కాంట్రాక్ట్ వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారనమాట. సో, ఆగస్ట్‌లో వీళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంతున్నా నాకు సంబంధం లేదు. ఇవాళ మనం ఏదైతే ప్రైస్ అగ్రీ అయ్యి మనం డిసైడ్ అయ్యామో ఆ ప్రైస్‌లో నేను అప్పుడు మీకు మనం ట్రాన్సాక్షన్ చేసుకుందాం అని ఇద్దరు ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తారు. ఇప్పుడేంటి మన నిఫ్టీ 26,000 దగ్గర ఉంది. ఒక బయ్యర్ ఉన్నాడు. వీడు ఏమంటాడు? ఆగస్ట్‌లో ఏదేమైనా సరే మన నిఫ్టీ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి వీడు ఫ్యూచర్ కాంట్రాక్ట్‌ని బై చేస్తున్నాడు. ఇప్పుడు ఎవడైతే ఫ్యూచర్ లాట్ సెల్ చేస్తున్నాడో వీడేమనుకుంటున్నాడంటే ఆగస్ట్ కల్లా నిఫ్టీ 26,000 వాల్యూ ఉండదు, పడిపోతుంది అని వీడు సెల్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు వీళ్ళు ఏమవుతుందంటే ఆగస్ట్ వచ్చేటప్పటికి నిఫ్టీ కనుక 27,000కి వెళ్ళిపోయింది అనుకోండి, ఎవడైతే బై చేశాడో వీడు ఏ ప్రైస్‌కి బై చేశాడు? ఇవాల్టి డేట్‌న 26,000కి కదా! సో, 27,000 అయింది కాబట్టి వీడికి ₹1,000 ప్రాఫిట్ వస్తుంది. వీడేం చేశాడు సెల్లరు? 26,000 కంటే ఇంకా పెరగదు, పడిపోతుంది అని సెల్ చేశాడు కాబట్టి ఈ సెల్లర్ ఈ బయ్యర్‌కి ₹1,000 అనేది పే చేస్తాడు. సో, బయ్యర్, సెల్లర్ ఎంతైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుందో వీళ్ళిద్దరి మధ్యలో ఎక్స్‌చేంజ్ అయిపోతుంది. సో, ఇప్పుడు అదే విధంగా మన 26,000 నుంచి సపోజ్ నిఫ్టీ వాల్యూ 25,000కి పడిపోయింది ఆగస్ట్ కల్లా అనేసి అనుకుందాం. అప్పుడు ఈ బయ్యర్ ఏం చేస్తాడు? 26,000 కంటే ఎక్కువ అవుతుంది అనుకొని బై చేశాడు కదా! కానీ ఇక్కడ ఏమైంది? ₹1,000 పడిపోయింది. సెల్లర్ ఎందుకు సెల్ చేశాడు? 26,000 కంటే పైకెళ్ళదు, ఇంకా కిందకే పడిపోతుంది అన్న యాంటిసిపేషన్‌తో వీడు ఫ్యూచర్ లాట్‌ని సెల్ చేశాడు కాబట్టి ఏదైతే ₹1,000 పడిపోయిందో ఇప్పుడు ఈ బయ్యరు ఇప్పుడు 25,000కి మార్కెట్‌లో అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా వాడు 26,000 ఈ సెల్లర్‌కి ఇచ్చి దాన్ని వీడు బై చేసుకోవాలి. అప్పుడు ఈ సెల్లర్‌కి ₹1,000 ప్రాఫిట్ అనేది వస్తుంది. అగైన్ ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో ఇదంతా కన్ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. దీని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనం డీటెయిల్డ్‌గా ఫర్దర్ ఎపిసోడ్స్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్‌లో ఒక ఫ్యూచర్ డేట్‌కి మనం ఒక సర్టెన్ ప్రైస్‌కి కంపల్సరీ నేను కొంటాను, ఇంకొక వ్యక్తి నేను నీకు అమ్ముతాను అని ఇద్దరు ఒక కాంట్రాక్ట్ ఒక అగ్రీమెంట్ సైన్ చేసుకుంటే అది ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఆప్షన్స్‌లో ఏమైపోతుందంటే ఆప్షన్స్‌లో కూడా అగైన్ బయింగ్ ఉంటుంది, సెల్లింగ్ ఉంటుంది. బట్ అగైన్ ఆ కాంప్లెక్సిటీ మొత్తం మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు సింపుల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ లాట్‌లో వీళ్ళిద్దరూ అప్‌ఫ్రంట్ డబ్బులు పే చేసేస్తారు. ఓకే. నేను ఈ ప్రైస్‌కి కొంటాను, ఈ ప్రైస్‌కి అమ్ముతాను అని చెప్పి ఇద్దరు ఒక కాంట్రాక్ట్ డీల్ సైన్ చేసుకుంటారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఆప్షన్స్‌లోకి వచ్చేటప్పటికి ఎలా అంటే ఒక ఆప్షన్ బయ్యర్ ఏం చెప్తాడంటే సెల్లర్‌కి ఇప్పుడు నిఫ్టీ 26,000 దగ్గర ఉంది కదా! నిఫ్టీ ఒకవేళ
27,000కి వెళ్తేనే నేను నీ దగ్గర నుంచి కొనుక్కుంటాను. లేకపోతే కొనుక్కోను అని చెప్పి వీడు ఏం చేస్తాడంటే మొత్తం డబ్బులు కట్టకుండా ఒక చిన్న ప్రీమియం టోకెన్ అమౌంట్, ఒక రిజిస్ట్రేషన్ ఫీ లాంటిది ఏదో కడతాడు. బుకింగ్ అమౌంట్ లాగా కడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ₹1000 అనుకున్నాం కదా! సో వీడు ఏం చేస్తాడంటే ఆప్షన్ బయ్యరు, నేను నీకు ₹100 ఇస్తాను. నిఫ్టీ గనుక 27,000 ఎళ్తే నేను నీ దగ్గర కొనుక్కుంటాను. లేకపోతే కొనుక్కోను అని చెప్తాడు. ఇప్పుడు ఎవడైతే ఆప్షన్ సెల్లర్ ఉన్నాడో వీడి కన్విక్షన్ ఏంటంటే నిఫ్టీ ఏదేమైనా సరే 27,000 పోయే ఛాన్సే లేదు. సో వీడు వచ్చి నా దగ్గర మళ్ళీ కొనుక్కోవడానికి వీడేం చేస్తాడు, సరే నువ్వు ₹100 ఇస్తున్నావు కదా! ఆ ₹100 నాకు ఇచ్చేసేయ్ అని చెప్తాడు. ఒకవేళ ఈ సెల్లరు పొరపాటున గనుక ఇది 27,000 క్రాస్ అయ్యి పైకెళ్ళిపోయిందనుకోండి, మొత్తం అమౌంట్ వీడికి పే చేస్తాడు. కానీ ఒక ఆప్షన్ బయ్యర్ ఒకవేళ 27,000కి ఎళ్ళలేదు అని అనుకుంటే, ఇంకా కిందే ఉందనుకుంటే వీడికి లాస్ కదా! సో వీడేం చేస్తాడు, ₹100 నాకు వదిలే నువ్వే పెట్టేసుకో అంటాడు. సో ఒక ఆప్షన్ బయ్యర్, ఒక ఆప్షన్ సెల్లర్ మధ్యలో డీల్ ఇలా అవుతుంది. అగైన్ ఇది చాలా కాంప్లికేటెడ్. బిగినర్‌గా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని డీటెయిల్‌గా తర్వాత ఎపిసోడ్స్‌లో డిస్కస్ చేస్తాను. మీరు అస్సలేం వరీ అవ్వకండి. ఈ వీడియోలో మన ఎజెండా ఏంటంటే మార్కెట్‌లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అది తెలుసుకోవడం మనకి ఈ వీడియోలో ఎజెండా. దాంట్లో మనం ఈక్విటీ అర్థం చేసుకుందాం, కమోడిటీ అర్థం చేసుకుందాం, ఫారెక్స్ అర్థం చేసుకుందాం, క్రిప్టో కూడా అర్థం చేసుకుందాం. అండ్ వీటన్నిటిలో ఉండే డెరివేటివ్ సెగ్మెంట్‌ని గురించి కూడా మనం అర్థం చేసుకుందాం. సో ఒక బిగినర్‌గా మీరు ఈ సిరీస్‌ని స్టార్ట్ చేశారు. మనం 9th ఎపిసోడ్‌లో ఉన్నాం కాబట్టి ఈ సిరీస్ మొత్తం 40, 50 వీడియో సిరీస్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కూడా మన ఈక్విటీ సెగ్మెంట్‌కి అరౌండ్‌గానే ఉంటుంది. అంటే షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అవ్వచ్చు, ఇండెక్స్ ట్రేడింగ్ అవ్వచ్చు, మొత్తం దాని మీదే ఉంటుంది. అండ్ దాంట్లో కూడా ఉండే డెరివేటివ్ ట్రేడింగ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద మొత్తం ఈ 40 వీడియోస్ ఉంటాయి. అగైన్ కమోడిటీ అవ్వచ్చు, ఫారెక్స్ అవ్వచ్చు, క్రిప్టో అవ్వచ్చు, వీటికి కూడా డెడికేటెడ్‌గా ఒక్కొక్క 30, 40 వీడియోల సిరీస్‌లో చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ సిరీస్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత అవి నేర్చుకుందాం. సో ఈ వీడియో మొత్తంలో, ఈ సిరీస్ మొత్తంలో కూడా మనం ఈ ఈక్విటీ ట్రేడింగ్ అండ్ డెరివేటివ్ ట్రేడింగ్ మీదే మనం ఫోకస్ అనేది చేయబోతున్నాం. సో యాస్ ఎ బిగినర్‌గా మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని అనుకుంటే అన్నిటికంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈక్విటీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ చేయాలి. అది ఆల్రెడీ ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏది చేయాలి, ఏ మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అని వీడియో ఆల్రెడీ చేసేసాను. మీ అందరూ చూసేసారు కూడా. నెక్స్ట్ ఏంటంటే ఈక్విటీలోనే స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. తర్వాత ఈక్విటీలోనే ఇంట్రాడే మార్జిన్ 5x మార్జిన్‌తో ఉంటుంది. అది చేయాలి. తర్వాత మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అని ఇస్తారు. దాంతో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఈక్విటీలోనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటుంది. అవి చేయాలి. ఇవన్నీ మాస్టర్ అయిపోయారు. మీరు మార్కెట్‌లో ఒక 2, 3 ఏళ్ళు కంటిన్యూస్‌గా కొట్టించుకున్నారు. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫారెక్స్ ట్రేడింగ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇంకా కొంచెం లెస్ వాలటైల్ ఉంటుంది. దాంట్లో కొంచెం ఈజీ. అందులో కూడా మాస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు కమోడిటీ ట్రేడింగ్ చేయాలి. కమోడిటీ ట్రేడింగ్‌లో కూడా మాస్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు క్రిప్టో గురించి ఆలోచించాలి. సో ఇవన్నీ చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది తెలుసా? అట్‌లీస్ట్ 15 ఏళ్ళు పడుతుంది. అండ్ దీంట్లో కూడా నన్ను నమ్మండి, ఏదో ఒక్కటి పిక్ చేసుకోండి చాలు. మీ సైకాలజీకి మీకు సూట్ అయ్యే యాజ్ ఎ ట్రేడర్‌గా ఒక్కటి పిక్ చేసుకున్నా చాలు, మీరు మార్కెట్ నుంచి డబ్బు సంపాదిస్తారు. నేను ఏది పిక్ చేసుకున్నాను? నిఫ్టీ ఒక్కటే. ఇండివిడ్యువల్ స్టాక్స్ ఇవన్నిటితో కూడా నాకు సంబంధం లేదు. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఒక్కటి చాలని చెప్పి నిఫ్టీ పట్టుకొని కూర్చున్నాను. అదే ట్రేడ్ చేస్తున్నా ఇన్ని ఏళ్ల నుంచి. సో అలాగే మీరు కూడా ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్‌కి జంప్ అవ్వకుండా ఒక్కటి ఫిక్స్ అవ్వండి. దాంట్లో ట్రేడ్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్‌గా మార్కెట్‌లో ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయని క్లియర్‌గా అర్థమైపోయింది. కాబట్టి మనం ఆల్రెడీ మనకు స్టాక్ మార్కెట్‌లో బేసిక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఇవన్నీ మనం క్లియర్‌గా ఇప్పటివరకు 9 ఎపిసోడ్స్‌లో అర్థం చేసేసుకున్నాం. సో నెక్స్ట్ 10th ఎపిసోడ్‌లో మనం యాక్చువల్‌గా ప్రాక్టికల్‌గా ఇంకా మొత్తం ప్రాక్టికల్స్ స్టార్ట్ అయిపోతాయి. సో దీంట్లో నెక్స్ట్ మన 10th ఎపిసోడ్‌లో ఒక చార్ట్‌ని ఓపెన్ చేసి ఒక ట్రేడింగ్ టెర్మినల్ మనం ఎలా ఉంటుంది అని మీకు యాప్ ఎలాగో చూపించేసాను కదా! సో ఇప్పుడు మనం ఒక చార్ట్ లేఅవుట్, అంటే మనకి ఇండికేటర్స్ ఎక్కడ ఉంటాయి, మనం స్టాక్స్‌ని ఎలా ఒక చార్ట్‌లో స్టాక్స్‌ని ఎలా ఓపెన్ చేయాలి, ఇండికేటర్‌ని ప్లాట్ చేసుకోవాలంటే, గీతలు ప్లాట్ చేసుకోవాలంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఒక చార్ట్‌ని అనే ఒక టూల్‌ని ఎలా వాడాలి అని చెప్పి నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి ఒక చార్ట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయని తెలియడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నెక్స్ట్ 10th ఎపిసోడ్‌లో మనం ఒక చార్ట్‌ని ఎలా రీడ్ చేయాలో ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటివరకు ఈ వీడియోలో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. అగైన్ డౌట్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద అడగకండి. దాని మీద మనం డీటెయిల్‌గా వీడియోస్ చేసుకుందాం. కానీ కమోడిటీ అవ్వచ్చు, ఫారెక్స్ అవ్వచ్చు, క్రిప్టో అవ్వచ్చు, దానికి రిలేటెడ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే అవి డెఫినెట్‌గా కమెంట్ సెక్షన్‌లో అడగండి. లేదా మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి పెయిడ్ ప్రమోషన్లు, టిప్లు ఉండవు. ప్యూర్ లెర్నింగ్ కోసం. సో అక్కడికి వచ్చినా కూడా మీరు డెఫినెట్‌గా ఈ 4 సెగ్మెంట్స్‌లో మార్కెట్‌లో మనకు అవైలబుల్ ఉన్న దాంట్లో ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే హ్యాపీగా మీరు అక్కడ అడిగేసేయండి. నేను మీ అందరికీ హెల్ప్ చేస్తాను. సో ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తూ, మన సిరీస్ వాల్యుబుల్‌గా అనిపిస్తూ, మన స్టాక్ మార్కెట్ A to Z రెవల్యూషన్ ప్రతి ఒక్క తెలుగువాడికి అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి అని అనుకుంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేయండి.
ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ 10th ఎపిసోడ్లో మనం చార్ట్స్ గురించి తెలుసుకుందాం. అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.